दोषचिंतन विधौ मनमात्मः श्री सत्यात्मगुरोत्पदं हित्वान् मे सद्गतिः वेदेश मुनिसत्पाद सेवा संप्राप्त वैभव यादवार्यान् वरसुधातिकाकारान्वयं नमः पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ते गुरून् मम श्रीगुरुभ्यो नमः हरिः ओम् जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे श्रीगुरुभ्यो नमः हरिः ओम् నిన్న చెప్పాలండి 11 ఆచార్య 11 ಜ್ಯೋತಿಯೊಳಗಿಪ್ಪನು ಕಪಿಲ ಜ್ಯೋತಿಯೊಳಗಿಪ್ಪನು ಕಪಿಲ ಪುರುಹೂತ ಮುಖ ದಿಕ್ಪತಿಗಳಿಂದ ಪುರುಹೂತ ಮುಖ ದಿಕ್ಪತಿಗಳಿಂದ ಸಮೇತನಾಗಿಹ ಸಮೇತನಾಗಿಹ ದಕ್ಷಿಣಾಕ್ಷಿಯ ಮುಖದೊಳಿಹ ದಕ್ಷಿಣಾಕ್ಷಿಯ ಮುಖದೊಳಿಹ ವಿಶ್ವಶ್ವೇತವರ್ಣ ಚತುರ್ಭುಜನು ವಿಶ್ವಶ್ವೇತವರ್ಣ ಚತುರ್ಭುಜನು ಸಂಪ್ರೀತಿಯಿಂದಲಿ ಸಂಪ್ರೀತಿಯಿಂದಲಿ ಸ್ಥೂಲ ವಿಷಯವ ಚೇತನರಿ ಗುಂಡುಣಿಪ ಸ್ಥೂಲ ವಿಷಯವ ಚೇತನರಿಗೆ ಉಂಡುಣಿಪ ಜಾಗೃತೆಯನ್ನಿತ್ತು ಮೃಗಜಾಸ್ಯ ಜಾಗೃತ ಇತ್ತು ಅಂತದಲ್ಲ ಆಚಾರ್ಯ ಜಾಗೃತೆಯನಿತ್ತು ಅಥವಾ ಜಾಗೃತೆಯ ಇತ್ತು ಪರವಾಗಿ ಜಾಗೃತೆಯನಿತ್ತು ಅಂತ ಮಾಡ್ತಾರೆ ಜಾಗೃತೆಯನಿತ್ತು ಮೃಗಚಾಸ್ಯ ಜಾಗೃತೆಯನಿತ್ತು ಜಾಸ್ಯ ಹ್ಮ್ ಜ್ಯೋತಿಯೊಳಗಿಪ್ಪನು ಕಪಿಲ ಪುರುಹೂತ ಮುಖ ದಿಕ್ಪತಿಗಳಿಂದ ಸಮೇತನಾಗಿಹ ದಕ್ಷಿಣಕ್ಕೆ ಮುಖದೊಳಿಹ ವಿಶ್ವಶ್ವೇತವರ್ಣ ಚತುರ್ಭುಜನು ಸಂಪ್ರೀತಿಯಿಂದಲಿ ಸ್ಥೂಲ ವಿಷಯವ ಚೇತನರಿಗುಂಡುಣಿಪ ಜಾಗೃತೆಯಲಿತ್ತು ಮೃಗಜಾಸ್ಯ ಪದಚ್ಛೇದ ಜ್ಯೋತಿಯೊಳಗೆ ಕಪಿಲ ಇಪ್ಪನು ఒక్క నిమిషం హలో అవునా ఎక్కడున్నారు ఏది ఇదే నెంబరు
ಜ್ಯೋತಿಯೊಳಗೆ ಕಪಿಲ ಇಪ್ಪನು ಜ್ಯೋತಿಯೊಳಗೆ ಕಪಿಲ ಇಪ್ಪನು ಪುರುಹೂತ ಮುಖ ಪುರುಹೂತ ಮುಖ ದಿಕ್ಪತಿಗಳಿಂದ ದಿಕ್ಪತಿಗಳಿಂದ ಸಮೇತನಾಗಿ ಸಮೇತನಾಗಿ ಇಹ ಇಹ ದಕ್ಷಿಣಾಕ್ಷಿಯ ದಕ್ಷಿಣಾಕ್ಷಿಯ ಮುಖದೊಳು ಮುಖದೊಳು ನ ವಿಶ್ವ ಇಹ ವಿಶ್ವ ಇಹ ಶ್ವೇತವರ್ಣ ಚತುರ್ಭುಜನು ಶ್ವೇತವರ್ಣ ಚತುರ್ಭುಜನು ಮೃಗಜಾಸ್ಯ ನೃಗಜಾಸ್ಯ ಚೇತನರಿಗೆ ಜಾಗೃತೆಯನ್ನು ಇತ್ತು ಸಂಪ್ರೀತಿಯಿಂದಲಿ ಸ್ಥೂಲ ವಿಷಯವ ಉಂಡು ಏನಂತಾರೆ ಉಣಿಪ ಶಬ್ದಾರ್ಥ జ్యోతియొಳగే కంటిలో ఉండేటటువంటి తెలుపు రంగులో ఉంటున్నటువంటి గోళకు కంటి చర్మపు పొర అక్కడ అంటే జ్యోతియొಳగే కంటిలో ఉండే తెలుపు రంగు యొక్క కంటి పొర గోళకం కంటి గోళకం దానిలో కపిల నామకుడైన పరమాత్మ ఇప్పను ఉంటాడు పురుహూత ముఖ పురుహూత అంటే ఇంద్రుడే మొదలైన దిక్పతిಗಳಿಂದ దిగాభిమాని దేవతలు ఇంద్ర అగ్ని యమ నిరుతి వరుణ వాయు కుబేర రుద్ర అనబడే అష్టదిశాలకు సంబంధించిన అభిమాని దేవత వాళ్ళతో పాటు సైతుడై వాళ్ళతో పాటు సమేతనాగి సైతుడై ఇహ ఉంటాడు దక్షిణాక్షియ కుడి కళ్ళకు సంబంధించి ఆ కుడి కంటిలో
కుడి కంటిలో ಪ್ರೋಗ್ರಾಮ್ ಹಾಗೆ ಪಾಡದಾಗ ಮಾತಾಡಿ ನಾಳೆ ಬರ್ತಾರ ನಮ್ಮ ಮನೆಗೆ ಮೀಟರ್ ಸಿಕ್ಕದಂತ. ಪಾಠ ಮತ್ತೆ కృష్ణాత్మక పరమాత్మ కుడి కంటి ముక్కదు అలా ఇప్పుడు వ్యత్యాసం అండి. ముఖదోడు దక్షిణాక్షియ అని రాసుకోండి పదచ్ఛేదం. దక్షిణాక్షియ ముఖదోడు అని కాకుండా కొంచెం తేడా. ఎవరైనా నోట్ చేసుకుంటే నోట్ చేసుకోండి. ముఖదోడు దక్షిణాక్షియ ముఖములో కుడి కంటి యొక్క కొన భాగలో లేదా కుడి కంటిలో విశ్వనామకుడైన పరమాత్మ ఇహ ఉంటాడు. ఎలా ఉంటాడు? శ్వేతవర్ణములో ఉంటాడు. ఇంకెలా ఉంటాడు? చతుర్భుజ 4 భుజాలతో ఉంటాడు. నృగజాస్య నృ మరియు గజ 19 ముఖాలలో మధ్యలో ఉన్నటువంటిది గజముఖం. అది కాక మిగిలిన 19 అంటే ఇటువైపు ఎంత అవుతాయి? 9 19 ఇటువైపు మధ్యలో 18 9 ఇటువైపు ఇటు 9 ముఖాలు అటు 9 ముఖాలు నరముఖాలు మానవుని వలె కనిపించినటువంటి ముఖాలు. నృగజాస్య నృ అంటే మానవుడు, గజ అని అంటే ఏనుగు. ఇటు 9 అటు 9 18 మానవ ముఖములు, 19ది గజముఖం మధ్యలో ఉంటుంది. ఆ రూపముతో ఉంటూ చేతనరిగే సకల చేతనులకు సంబంధించి జాగ్రత్త అవస్థని ఇచ్చేవాడై సంప్రీతి ఇందలి ఎంతో ప్రేమతో స్థూల విషయవ మనం మేల్కుగా ఉన్నప్పుడు కళ్ళు తెరిచి చూసేటటువంటి సందర్భంలో మన కళ్ళకు కనిపించినటువంటి విహితమైన రూపముల యొక్క భోగమును ఉండునిక తను చేసి మనకు చేపిస్తాడు. మాట్లాడండి, చెప్పండి. నమస్కారం ఆచార్య. హరేనమ్మ. శబ్దార్థాలన్నీ వచ్చాయి, సరిగ్గా రాసుకున్నారా? ఏం చెప్తున్నారమ్మది చెప్తా. ఈ పద్యంలో సులభంగానే ఉంది, అయినా చెప్తాను. మన 2 కళ్ళు, ఆ 2 కళ్ళకు సంబంధించి ఎడమవైపు కంటిలో ఆ జ్యోతి తెలుపు పొర ఉంటుంది, తెల్ల పొర. ఆ తెల్ల పొరలో
కపిలనామక పరమాత్ముడు తను మధ్యలో ఉంటూ తన చుట్టూ పురుహూత మొదలైనటువంటి దిక్పతులు అంటే దేవత దిగాభిమాని దేవతలు తూర్పు పడమర ఆగ్నేయ నైరుత్య ఈశాన్య మొదలైనటువంటి అష్ట దిశలు ఆ దిశలకు సంబంధించినటువంటి దేవతలు ఆ దేవతలందరూ చుట్టుగట్టి స్తుతిస్తూ ఉండగా వాళ్ళందరి మధ్యలో ఈ కపిలనామకుడైన పరమాత్ముడు ఋషి రూపముతో ఉన్నవాడై సిద్ధ పురుషుడి ఋషి రూపముతో ఉన్నటువంటి వాడై తను ఎడమ కంటిలో ఉంటూ ఎడమ కంటితో చూడవలసినటువంటి పదార్థాలని చూసి చూపిస్తాడు. వీతమైనవి చూస్తాడు, వీతము కానివి చూపిస్తాడు. అలాగే ముఖదోళియ దక్షిణాక్షియ మన ముఖానికి సంబంధించి కుడి కన్ను ఆ కుడి కంటిలో విశ్వానామకుడ ఈ పరమాత్మ శ్వేతవర్ణముతో యుక్తమై చతుర్బాహువులతోనూ కూడా యుక్తమై 19 ముఖాలతో యుక్తమై ఆ 19 ముఖాల మధ్యలో ఒకటి గజముఖం మిగిలినవన్నీ నరముఖాలు. అలాంటి శ్వేతవర్ణ చతుర్భుజ 19 ముఖాలతో యుక్తమై ఎంతో ప్రేమతో జాగ్రత్త అవస్థలో ఉండున్నటువంటి సందర్భంలో నానా విధాలుగాను కూడా స్థూల రూపాల యొక్క భోగాలని తను చేసి చూడడం రూప దర్శన అనబడేటటువంటి భోగాన్ని చేసి చేయిస్తాడు. జాగ్రత్త అవస్థలో ఈ రకంగా తను అనుగ్రహం చేసి నానా విధాలుగా ఉండే స్థూలమైన రూపములను మన చేత చూపిస్తాడు. ఆ స్థూలమైన రూపాలలో సూక్ష్మమైన విహితమైనది ఏదైతే ఉందో వాటిని తను స్వీకరిస్తాడు. దాన్నే నృగజాస్య అని అన్నారు. నృ మరియు గజ, మానవ మరియు గజ ఈ రెండిటి కలయికలతో ఉండునటువంటి రూపము అది. ఆ రెండు రకాల రూపములతో అంటే మానవమైన ద్విగజమైన మానవ గజ రూపమై ఉన్న ఈ ముఖముతో ఈ రూపముతో భగవంతుడు ఈ రకంగా స్థూల రూపాలన్నిటినీ కూడా మనకు దర్శనం కలగజేస్తాడు అని చెప్తున్నారు. అర్థమైందండి? విషయం అర్థమైందండి అందరికి? నృగజాస్య అంటే ఏంటి గురుగారు? అదే నృ అంటే మానవ, గజ అంటే ఏనుగు. అర్థమైంది? నృ గజ, మానవ మరియు గజ మధ్యలో ఉండేది గజ. అటువైపు ఇటువైపు ఏవైతే 9 ఇటువైపు 9 అటువైపు ఉంటాయిగా ఆ 9 ముఖాలు అనేవి అవి మానవ ముఖాలు. అర్థమైందా? ఆ 19 రూపాలు ఉన్న భగవంతుడు అని అర్థమా గురుగారు? 19 రూపాలతో ఉండే భగవంతుడు. 19 రూపాలలో మధ్యలో ఉండేది గజముఖం. అటువైపు ఇటువైపు ఏదైతే ఉందో అవి మానవ రూపాలు ఉంటాయి. అర్థమైందా? అయితే చతుర్భుజాలతో ఉంటాడు. కపిలరూపి పరమాత్ముడిది ప్రసిద్ధి ఉంది. ఎలా ఉంటాడు అనేది సిద్ధ రూపం, సిద్ధ ఋషి అంటే 2 చేతులు ఋషి రూపముతో ఉంటాడు ఆయన. అది కపిలనామక పరమాత్ముడు ఎలాగో తెలుసు. అయితే ఈ విశ్వనామక పరమాత్ముడిది ప్రసిద్ధమైనది 19 ముఖాలు. దాని ఎన్ని చేతులు ఏమిటి అనేది తెలియదుగా దాన్ని స్పష్టం చేయడానికి చతుర్బాహు అని చెప్పి 4 భుజాలతో ఉన్నటువంటి భగవంతుడు తెల్లగా ఉంటాడు, శ్వేతవర్ణంతో ఉంటాడు. ఆయన స్వర్ణ ఛాయ, కపిలముని స్వర్ణ ఛాయతో దగదగదగా మెరుస్తూ ఉంటాడు. ఈయన శ్వేతవర్ణంతో ఉంటాడు. అర్థమైందా విషయం? గజముఖము మిగతా 18 మానవ ముఖం. దీని వెనక ఏమన్నా
సిగ్నిఫికెన్స్ కానీ రహస్యం కానీ ఏమైనా ఉందా? ఏమన్నా విశిష్టత ఏమైనా ఉందా? ప్రత్యేకత? ఏమన్నారు ప్రభాకర్ రావు గారు? మీరు సరిగ్గా వినిపించట్లేదు. ఈ గజముఖం ఒక గజముఖము, మిగతావి 18 మానవ ముఖాలు ఉన్నారు కదా. ఉమ్. అలా ఉండడానికి ఏమన్నా ప్రత్యేకమైన కారణం కానీ సిగ్నిఫికెన్స్ కానీ ఏమన్నా ఉందా అని విషయం ఉందా? ఉన్నదిగా. భగవంతుడు ఒక గజముఖం పెట్టుకొని ఈ గజముఖమే వినాయకుడికి గజముఖ ప్రాప్తికి కారణమైంది. అంటే గజముఖం వినాయకుడికి రావడానికి కారణం ఏమిటి అంటే ఈ 19 ముఖాల్లో ఉండేటటువంటి మధ్యలో గజముఖం, దాన్ని విశేషంగా ఆయన ఉపాసన చేశారు. అలా ఉపాసన చేయడం వలన ఆయనకు గజముఖ ప్రాప్తి అనేది కలిగినది. మిగిలినవి అయితే ఎలాగూ దేవతలందరూ ఉన్నారు, వాళ్ళందరూతో పాటు తను ఉంటూ కుడివైపు కంటిలో ఉంటూ మనకు జాగ్రత్త అవస్థ లాంటివన్నీ కూడా కలిగే చేస్తారు. నానా విధాలుగా శబ్దాభిమాని దేవత, ఆకాశానికి అభిమాని దేవత వినాయకుడు. అలాంటి ఆ శబ్దాలు విధమైన కారణాలన్నిటినీ కూడా నిమిత్తం చేసి, ఆ విధమైన కారణాలన్నింటి కూడా నిమిత్తం చేసి మనకు జాగ్రత్త అవస్థని కలగజేసే ఉద్దేశంతో తన లీలా మహిమతో ఇటువంటి 19 ముఖాలలో మధ్యలో గజముఖం తీసుకొని ఉంటాడు పరమాత్మ అనేది విశేషం. 2 పాదాలు ఉంటాయి. చతుర్హస్తో ద్విపాదక, 4 పాదాలు. ఏకోన వింశతిర్ దక్షే పుమాకారాణి వైనవ, ఏకోన వింశతిర్ వామే స్త్రీయాకారణ. ఎడమ వైపు పురుష, ఎడమ వైపు మరియు కుడి వైపు స్త్రీ రూపాలతో ఉంటూ మధ్యలో గజాకారంతో ఉంటాడు పరమాత్మ అని చెప్తున్నారు. 19 ముఖాలను నరముఖాలు అంటే కుడివైపు పురుష రూప, ఎడమ వైపు స్త్రీ రూపాలు, మధ్యలో గజ రూపం. ఇలా ఉంటాడు పరమాత్మ, విశ్వనామక పరమాత్మ అనేటటువంటి మాటని చెప్తున్నారు. అర్థమైందా? అంటే ఇది ఒక విచిత్రమైన రూపం. ఒకే రూపంలో ఇటు స్త్రీ రూపాలు కూడా ఉన్నాయి, అంటే స్త్రీ ముఖాలు కూడా ఉన్నాయి, ఇటువైపు పురుష ముఖాలు కూడా ఉన్నాయి. మధ్యలో ఉండేటటువంటిది గజముఖమై ప్రత్యేకంగా ఉంది. ఇదో విచిత్రమైనటువంటి భగవంతుడిది అపురూపమైనటువంటి రూపం. ఇది అన్ని చోట్లను కూడా దొరకదు. దీని వివరణే చాలా అల్పంగా అరుదుగా ఉంది. అలాంటిది మనకు ఈ ప్రమాణ వచనంలో విశేష ప్రమాణ వచనానికి అనుగుణించి స్త్రీ ఆకారాన్ని వైనవ, మధ్యలో గజముఖం, కుడివైపు ఎడమవైపు స్త్రీ రూపాలతో, ఎడమవైపు పురుష రూపాలతో, కుడివైపు ఉన్నటువంటి వాడే 2 పాదాలతో 4 హస్తాలతో సన్నిహితుడై పరమాత్ముడు ఈ రకంగా విధమైన జాగ్రత్త అవస్థలో ఉండున్నటువంటి విధమైన రూపాలని మనకు కలగజేస్తాడు. స్త్రీ పురుష రూపాలని చూస్తాం. ఆ స్త్రీ పురుష రూపాలన్నిటినీ కూడా మనకు చూపిస్తాడు. జడ పదార్థాలకు సంబంధించిన రూపాలు ఉన్నాయి, ఆ రూపాలని కూడా మనకు చూపిస్తాడు అని ఈ రకంగా ఈ విశ్వనామక పరమాత్మ. విశ్వనామక పరమాత్మ అంటే ఈ విశ్వనామక పరమాత్మ ఇంకెక్కడైనా వస్తారా అండి? సందర్భం ఇక్కడ మాత్రమే ఉంటారా? కుడికంటిలోనే ఆయన ఉండడం విశేషంగా చెప్పారు. వేరే అవతారం ప్రత్యేకంగా ఎక్కడ కూడా లేదు. సరే 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 అండి, సరే అండి. శ్రీవరాశేష ఏవై నిరంశానాం సాంశానాం జాగ్రత్త సంప్రవర్తక పుంసామేవం వామగాశేహి స్త్రీణామేవం కరిష్టి. ఇలా దక్షిణాక్షిగతో విశ్వ సత్వస్థ సత్యభాగత ఉత్తమానాం మధ్యమానం నీచానం తత్వమానినాం త్రివిర్ముఖై నవ్య సవ్యగతే అవస్థా జాగ్రత్తయ కరోత్యే మధ్యగాస్య తృతీయేన సదైవహి త్రివిర్ముఖై సవ్యగతై. కుడివైపు ఉండేటటువంటి 3 ముఖాలతో జాగ్రత్త అవస్థ ప్రేరకుడే విశేషంగా తను మధ్యమైనటువంటి ముఖాలతో ఈ రకంగా తను జాగ్రత్త అవస్థని ప్రేరణ చేస్తాడు. ఉచ్చ మధ్య నీచ అనబడే జనాలందరినీ సంబంధించి ఈ రకమైన అవస్థ కరోతి అవస్థ మధ్యస్థై త్రిభిర్ ఆస్థై సయేవహి. మళ్ళీ మధ్యలో ఉండేటటువంటి 3 రూపాలు, 9 రూపాలలో 3 రూపాలు జాగ్రత్త అవస్థ, 3 రూపాలు జాగ్రత్త అనే పేరుతో పిలువబడుతూ నిరంశులు సాంశులు అయిన దేవతలందరికీ కూడా విధాలుగా ప్రేరణ అనేది చేస్తూ ఉంటాడు అని ఇంకొక ప్రమాణం కూడా కొంతమంది వ్యాఖ్యానకారులు ఇచ్చారు. అది
స్పష్టంగా అది 19ది బాగుంది. మాండూక భాష్యంలోనూ కూడా ఆచార్యుల వారు చెప్పి ఉన్నారు. పాదౌ హస్తికరౌ హస్త ఇది సప్తాంగ ఈరిత అష్టాదశ ముఖా. ఆచార్యుల వారు వివరణ ఈ రకంగా ఇచ్చారు. అష్టాదశ ముఖాన్యస్య పుమాకారాన్ని సర్వశ. ఇక్కడ 18 ముఖాలు కూడా పుమాకారం అంటే పురుష, దాంట్లో ఆ సగం ఆడవాళ్ళు సగం పురుష అనే అభిప్రాయంలో తీసుకోవాలి. పురుష అని అంటే జీవుల వలె, మానవుల వలె కనిపిస్తున్నటువంటి రూపాలు. మానవులు అంటే పురుషులు అవుతారు, స్త్రీలు అవుతారు. కాబట్టి పురుష పుమాన్ అనే అభిప్రాయంలో తీసుకున్నారు. అలా కాదు, స్త్రీ రూపాలు అయి ఉంటే వాటిని ఎందుకు పుమాన్ అని అనగలండి అంటే ఉమ్మత్ శక్తిమతి యస్మాత్ అని, బాగా శక్తి ఉన్న ఆడవాళ్ళని మగరాయుడు అని అనే పద్ధతి ఉంది. అలా ఈ భగవంతుడి ఆడ రూపాలైనప్పటికీ కూడా అవేం బలహీనమైనవి కావు. అవి పురుష రూపాలతో సరితూగేటటువంటి రూపాలు. కాబట్టి వాటిని కూడా పుల్లింగంతోనే పిలవడం అనేది జరిగింది అని మాండూక భాష్యంలోనూ ఆచార్యుల వారు దీన్ని ప్రస్తావన చేస్తారు. మధ్యలో ఉండేది గజారూపం, చతుర్బాహువులు, పాదౌ హస్తికరౌ హస్త ఇది సప్తాంగ ఈరిత. 2 పాదాలు 2 చేతులు. పాదాలు ఏనుగు వలె ఉంటాయి, 2 పాదాలు ఏనుగు పాదాలు. కరవు మామూలుగా చేతులు 2. ఇలా అర్థమైందిగా. 19 ముఖాలలో 9 ఆడ రూపాలు, 9 స్త్రీ ముఖాలు, 9 పురుష రూపాలు. మధ్యలో ఉండేది గజముఖం. అలాగే ఆయన పాదాలు ఎలా ఉన్నాయంటే గజ పాదాలు ఉన్నాయి, ఏనుగు పాదాల్లాగా ఉన్నాయి. ఇక చేతులు ఆయనవి విశేషంగా మానవ చేతుల్లాగా ఉన్నాయి అని మాండూక్యోపనిషత్తులోనూ కూడా ఆచార్యుల వారు ఈ విషయాన్ని ప్రస్తావన చేశారు. కొన్ని విశేషాంశాలు ఏమిటి అంటే, భక్తి యోగులు అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారుగా వాళ్ళకి ఒక ముఖముతో, జ్ఞానయోగులు అనే వాళ్ళకి 4 ముఖాలతో, కర్మయోగులకు 7 ముఖాలతో, ఇలా నానా విధాలుగా ఈ సంఖ్యాతమైన ముఖాలతో వాళ్ళ జాగ్రత్త అవస్థాదులను కలగజేస్తూ ఉంటాడు పరమాత్మ. ఇక 2, 5, 8 అనబడే ముఖాలతో మధ్యమ అధములైనటువంటి నిత్య సంసారులకు జాగ్రత్త అవస్థని కలగజేస్తాడు. ఉత్తమ మధ్యమ అధమ అయినటువంటి తమోయోగ్యులైనటువంటి జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు 3, 6, 9 ఈ రూపాలతో వాళ్ళకి జాగ్రత్త అవస్థని కలగజేస్తాడు. ఇలా విధాలుగాను కూడా ఆయన రూపాలు ఈ ముఖాలతో, ఇన్ని ముఖాలలో విశేషంగా ఇన్ని ముఖాలతో వాళ్ళకి యోగ్యతకు అనుగుణంగా వాళ్ళకు జాగ్రత్త అవస్థలను కలగజేస్తాడు అనేటటువంటి విషయాన్ని కూడా కొంతమంది వ్యాఖ్యానకారులు వారు చెప్పి ఉన్నారు. భావ ప్రకాశ్ అనేటటువంటి గ్రంథం. అర్థమైందండి విషయం ఏమిటనేది ఇక్కడ విశ్వనామక పరమాత్ముడిది. చాలా విశిష్టమైనటువంటి అర్థమైందండి. పాదాలు ఏనుగు పాదాలు, చేతులు మాత్రం మానవ చేతులు. రూపాలు ఇక్కడ స్త్రీ ముఖాలు, ఇటువైపు పురుష ముఖాలు, మధ్యలో ఉండేటటువంటి గజముఖం. ఇలా విధాలుగా ఉన్నాయి. ఆ గజముఖమైన మగ గజమే. మళ్ళీ ఉమానని అన్నారు. మగ గజం అంటే ఆడ గజం మగ గజం తేడా ఉంటుంది కొద్దిగా ఏవో వాటిలో గజముఖాల్లోనే. అలాంటిది మగ గజం. ఆ తేడా ఏంటనేది మా ప్రాణి శాస్త్రాన్ని చదివిన వాళ్ళకి తెలుసుకోవాలి. అంటే ముఖం ఏ ప్రకారంగా ఉంటుందో, ఇప్పుడు సింహానికి జూలు ఉంటుంది, ఆడ సింహానికి అంత పెద్ద జూలు ఉండదు. అలా ఈ ఏనుగు ముఖాలు పెద్ద తేడా లేదనుకుంటా. మళ్ళీ కనిపించడంలో ఇది ఆడముఖం కనిపిస్తుంది, అది ఎలా ఉంటుంది ఏంటో వాటి మొత్తానికి అలాంటి అభిప్రాయాలను పెట్టుకొని చెప్తున్నా. అర్థమైందండి? అర్థమైందండి.
బ్రహ్మసూత్రాల్లోనూ కూడా ఈ విశ్వనామక పరమాత్ముడు గురించి ప్రస్తావన చేశారు. జ్యోతిరాదిశాంతు దదామానాథ్ ఇత్యాది సూత్రాలలోనూ. అర్థమైందా అండి మొత్తం విషయం ఇక్కడ ఏంటనేది పద్యంలో డౌట్స్ ఉన్నాయా? కృషి లేవు గురుగారు, లేవు. సార్ ఈ ఈ ఈ గురుగారు, ఇది ఈ బ్రాహ్మ ప్రకాశిక అనేది కన్నడలోనే చేశారా గురుగారు, సంస్కృతంలో చేశారా గురుగారు? ఆ, ఒకటి సంస్కృతంలో ఉన్నట్టుంది. చాలా ఉన్నాయి సంస్కృతం వ్యాఖ్యానాలు. గురుగారు. చాలా ఉన్నాయి వ్యాఖ్యానాలు. ఒకటి సంస్కృతంలో ఉంది అది. ఎందుకు? పద్మనాభ దాసులు వారు అనుకుంటా కదా గురుగారు. తామ్రపర్ణి ఆచార్యుల వారు సంస్కృతం, వేరే వాళ్ళ కన్నడలోనే రాశారు. నా దగ్గర ఉన్న దాంట్లో ఒకటి సంస్కృతం ఉంది, అది తామ్రపర్ణి ఆచార్యుల వారితో ఏదో ఉన్నట్టుంది. అది ಶ್ರೀಕೃಷ್ಣ ಜ್ಯೋತಿಯೊಳಗಿಪ್ಪನು ಕಪಿಲ ಪುರುಹೂತ ಮುಖದಿಕ್ಪತಿಗಳಿಂದ ಸಮೇತನಾಗಿಯ ದಕ್ಷಿಣಾಕ್ಷಯ ಮುಖದೊಳೆಯ ವಿಶ್ವ ಶ್ವೇತವರ್ಣ ಚತುರ್ಭುಜನು ಸಂಪ್ರೀತಿಯಿಂದಲಿ ಸ್ಥೂಲ ವಿಷಯವ ಚೇತನಗುಂಡುಣೆಪ జాగ్రత్తయన్నిత్తు మృగజాస్య. సంకర్షణుడైతే ఎలాగూ కన్నడలోనే ఉంది. సంకర్షణ ఒడియర్ వారిది కాకుండా మిగిలిన వాళ్ళందరిది కూడా ఇంచుమించుగా కన్నడలోనే ఉంది. కొంచెం విస్తారంగా రాసింది సంకర్షణ ఒడియర్ వారు. బాబా ప్రకాష్ కి ఇది కన్నడలో ఉంది వ్యాఖ్యానం. అలాగే గురుగారు. బాబా ప్రకాష్ కన్నడలో ఉంది. భావ దర్పణ అనేది కూడా కన్నడలో ఉంది. దీంట్లో కొంచెం విస్తారంగానే ఇచ్చారు. ఈ భాగానికి వ్యాఖ్యానం చాలా చక్కగానే చేశారు. గురు హృదయ ప్రకాశిక అనేది కూడా కన్నడ. ఒకటేదో సంస్కృత వ్యాఖ్యానం కూడా ఉంది. ఒక్క నిమిషం అండి. హలో, చెప్పండి. ఎవరు? అవునవునవును. మీ అబ్బాయికి ఏదో ప్రాబ్లం అన్నారు కదా, గుర్తొచ్చింది. జ్యోతిష్యం కొంచెం బాగా చూసుకున్నారని చెప్పారు కదా. ఆహా. సరే, చెప్పండి ఏంటి విశేషం.
ఏం డౌట్స్ ఏం లేవుగా వాటి దాంట్లో? లేవు గురుగారు. 13, 12, 11 అయింది కదా, 12 చెప్పాలి. ಹೌದಾಚಾರ್ಯ 12 ಹೇಳ್ಬೇಕು. ಸರಿ ಸರ್, ನಾಳೆ ಹೇಳಂತು. 7 ಆಯ್ತಲ್ಲ, ಮತ್ತೆ ಅವ್ರಿಗೆ ಕ್ಲಾಸ್ ಸ್ಟಾರ್ಟ್. రేపు చెప్దాం కదా. నెలసేహరు దిగ్దేవతగళ ಕೆಲದಿ ಕರಣಂಗಳದು యుక్తంగడిಗೆ మానిగళాద కొంచెం పెద్ద ఉంది. రేపు కంటిన్యూ చేద్దాం. ನಮಸ್ಕಾರ ಆಚಾರ್ಯ. నమస్కారం అండి. మంచిది గమనారావు గారు. హరే నమస్కారం ఆచార్య. హరే.